ఒకసారి ఆలోచించండి. తండ్రి లేకుండా పేదరికంలో కూరుకుపోయిన ఒక కుటుంబం. ఒక తల్లి ఒంటరిగా నలుగురు కూతుళ్ళను పెంచుకోవాల్సొస్తే, ఆ అమ్మాయి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనుకుంటాం కదా! కానీ చిత్తూరు జిల్లాలోని చెదిపల్లి గ్రామానికి చెందిన గౌరమ్మ గారు చూపించారు. తల్లి ధైర్యం ఉంటే పిల్లల కలలు నెరవేరుతాయే అని. తన భర్త 10 ఏళ్ల క్రితమే మరణించారు. ఆ తర్వాత కుటుంబ భారమంతా గౌరమ్మ భుజాలపై పడింది. ఇంటి పరిస్థితి చాలా కష్టంగా ఉన్నా నా కూతుళ్ళు చదువు మంచి స్థాయికి చేరుకోవాలి అన్న సంకల్పాన్ని ఒక్క క్షణం కూడా వదల్లేదు. రోజు కూలి పనులు చేస్తూ కష్టాలు భరించుతూ తన నలుగురు కూతుళ్లకు చదువు చెప్పించింది. ఆమె కల ఒకటే, నా పిల్లలు చదువుతోనే గెలవాలి. ఇవాళ చూడండి, ఆ కల నిజమైంది. పెద్ద కూతురు 2014లో కానిస్టేబుల్ జాబ్ సాధించింది. రెండో కూతురు 2016లో టీజీటీ టీచర్ పోస్టు సాధించింది. మూడో కూతురు తాజాగా వనజాతి కానిస్టేబుల్గా ఎంపికైంది. నాలుగో కూతురు కూడా ఎస్జిటి పోస్టు కొట్టేసింది. ఒకే ఇంటి నుంచి నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ తల్లి కలను సాకారం చేశారు. ఈరోజు గౌరమ్మ గారు తలెత్తుకొని గర్వంగా చెప్పుకుంటున్నారు, నా కష్టాలు వృధా కాలేదు, నా పిల్లలు నా గర్వకారణమయ్యారని. ఈ విజయగాథ మనందరికీ ఒక పాఠం చెప్తుంది. పేదరికం అడ్డంకి కాదు, తండ్రి లేకపోవడం ఓటమి కాదు, తల్లి ధైర్యం, పిల్లల పట్టుదల ఉంటే విజయం ఖాయం. ఇవాళ ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు కేవలం తమ కుటుంబాన్నే కాదు, మొత్తం గ్రామాన్ని, మొత్తం జిల్లాను, ఇంకా మనందరినీ గర్వపడేలా చేశారు. మనమందరము వీరి విజయానికి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. మరి చివరగా ఒక మాట, గౌరమ్మ లాంటి తల్లులు ఉంటే ఈ దేశానికి ఇంకెన్నో విజయగాథలు పుడతాయి.